హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీ అందరితో ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరి అభిమానంతో, మీ అందరి తాలూకా ఆశీస్సులతో మనం ఈరోజు అదిగో ఇప్పుడే 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యామండి. అది జస్ట్ ఇప్పుడే అది మనకు జరిగింది. ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడే వచ్చిందండి. మేము ఈలోపు విత్తనాలు అవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నాం. అవి కొన్ని కొలుస్తున్నాం. ఈ టైంలోనే కరెక్ట్గా 10,000 అనేది రావడం జరిగింది. యాక్చువల్గా నేను ఉదయానికి చూస్తే 940 ఎంతో ఉంది, అంటే 9,940 ఉంది. అది ఇప్పుడు 10,000కి వచ్చేసిందండి. ఇది మీ అందరి అభిమానంతో జరిగిందండి. అంటే 10,000 రావడం అనేది నిజంగా గొప్ప విషయమే 1 ఇయర్లో. అది మీ అందరూ కూడా మీ యొక్క ఆశీస్సుల్ని, మీ యొక్క అభిమానాన్ని ఈ విధంగా సబ్స్క్రైబర్ రూపంలో మీ అందరూ కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మనం టెర్రస్ గార్డెన్తో మనం యాక్చువల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. అంటే కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మనం ఏ విధంగా టెర్రస్లో మన వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ, లేకపోతే పండ్ల అవి కానీ, లేకపోతే ఆయుర్వేద మొక్కలు కానీ ఎలా పెంచుకోవాలనే విషయం మీద నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను ఇందులో షేర్ చేసుకోవడం జరిగింది, వీడియోల ద్వారా, అలాగే షార్ట్స్ ద్వారా. ఇక ముందు కూడా అదే కంటిన్యూ చేస్తాను మీ ఆదరాభిమానాలతో. మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు. విదిన్ 1 ఇయర్లో, అంటే 1 ఇయర్ జస్ట్ అబౌవ్ అయింది. మీరు చాలా కోఆపరేట్ చేసి 10,000 సబ్స్క్రైబర్స్ నాకు అందించడం జరిగింది. మీ అందరూ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేసి మిగతా టైంని కూడా మాతో స్పేర్ చేసి మా వీడియోస్ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు అభిమానిస్తారని కూడా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు మీరు వీడియోస్ చూసి మీ యొక్క కామెంట్స్ ద్వారా మమ్మల్ని ఉత్తేజితులు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఏమైనా మీ ఐడియాస్ ఉన్నా మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా కామెంట్స్ కారణంలో చూసి మేము దాన్ని పాటిస్తాము. అలాగే మీరు చెప్పిన విధంగా మళ్ళీ మా ఛానల్ని మలుచుకుంటాం. ఎందుకంటే ఇది ఏజెన్సీ ప్రాంతంలో అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఆ ఔషధ మొక్కల్ని కూడా నేను యాక్చువల్గా మన వీడియోస్ ద్వారా జనాలు తెలియజేయాలనుకుంటాను. ఆ విధంగా మీ అందరూ కూడా ఏ విధంగా వీడియోలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను కంది కొత్తలు చేశాను, దానిలో కూడా అడిగాను నేను. అంటే ఇటువంటి వీడియోస్ మీరు లైక్ చేస్తున్నారా? లైక్ చేస్తే కామెంట్స్ కారణంలో తెలియజేస్తే అటువంటి వీడియోస్ కూడా, ఎందుకంటే చాలా మంచి సీనరీస్ ఉన్నాయండి. మా గుమరేశ్వరం మండలంలో అరకుని తలపించే మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. అయితే అవి మరుగున పడడం వల్ల ఈరోజు జనాలు తెలియట్లేదు. కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన దీని మీద ఫోకస్ చేశారు. చేయడంతోనే ఎగువ తాడికొండలో ఒక మంచి వాటర్ ఫాల్ అనేది బయటకు వచ్చింది బాగా. అలాగే ఇప్పుడు కుసా వాటర్ ఫాల్స్ 5-6 ఉన్నాయండి. అది కూడా వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా త్వరలో నేను మీకు పరిచయం చేస్తాను. ఇలా ఎన్నో రకాల నేచర్లో ఉండే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన వీడియో ద్వారా మరి ప్రజల్లోకి వెళ్ళాలి, మీ అందరూ కూడా వచ్చి చూడాలి. అంటే అటువంటి లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఏజెన్సీలో. ఇలాంటివన్నీ కూడా గుహలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు మన వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మీ తాలూకు ఆలోచనలు కూడా మాతో షేర్ చేసుకోండి. మా వీడియోస్ని ఆస్వాదిస్తున్నట్లుగా మీరు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఇంకా పెరిగితే ఇంకా ఉత్సాహంగా మనం చేయగలం. ఈ ప్రాంతం అంతా కూడా మాకు తెలుసండి, ఎందుకంటే ఇక్కడే పుట్టాం, అలా ఇక్కడ చదువుకున్నాం, ఎక్కడెక్కడో చదువుకున్నాం, ఉద్యోగం చేసాం. చివరికి మళ్ళీ గుమరేశ్వరంలోనే మేము మళ్ళీ స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. కాబట్టి ఈ ప్రాంతం గురించి మాకు అవగాహన ఉంది. ఇక్కడ ఎక్కువ మంది గిరిజనులు నివసించే ప్రాంతం, అనేక రకాల ఆదిమ జాతులు నివసించే ప్రాంతం, సవర, గదబ, కొండదొర, ఇవంతా కూడా వివిధ అందులో జాతులు కూడా ఉన్నాయి. అందరూ కూడా చాలా మమేకమై ఉంటారు. మంచి వ్యక్తులు, మంచి మనసున్నవారు. వారందరితో మేము కూడా మమేకమై ఇక్కడ జీవిస్తున్నాం. మరి ఇలాంటి వీడియోస్ మీకు ఎంతవరకు నచ్చాయి అనేది కూడా మీరు క్లియర్ కట్గా తెలియజేస్తే మేము అటువంటి వీడియోస్ కూడా చేయడానికి ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీ అందరూ సపోర్ట్ చేసే ముందు కూడా సపోర్ట్ని అందించవలసిందిగా మీ అందరినీ కోరుతూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.